హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద కంప్లీట్ హోమ్ మేకర్. దీపావళి అయిపోయింది కదా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ అందరూ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి సింపుల్గా. ఈసారి క్రాకర్స్ కూడా కాల్చలేదు, ఈ కరోనా వల్ల మంచిది కాదు అని అన్నారు కదా. నేనైతే ఆఫ్టర్నూన్ ఫుడ్ అయిపోయిన తర్వాత లంచ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసామండి. మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేశారు. మామిడాకులతో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా తోరణాల్లాగా డెకరేట్ చేసుకున్నాము. బంతిపూలు విప్పదీసేసి ముగ్గుల్లాగా వేసేసుకున్నాం అనమాట. హాల్లోకి మధ్యలో ఇలా ఫ్లవర్ లాగా వేసుకున్నాము. అలానే చుట్టూతా బోర్డర్ లాగా ఇలాగా వేసుకున్నాం అనమాట. కలర్స్ లాగా బంతిపూలు తీసుకొచ్చి కింద చెట్లు ఉన్నాయి మాకు. ఆ చెట్లు చిన్న చిన్న ఆకులు ఉంటే ఆ ఆకులు కూడా తీసుకొచ్చి దాంతో కూడా డెకరేట్ చేసుకున్నాం ఇలాగా. ఈ డెకరేషన్ చేసేటప్పుడు మా పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ వాటర్ క్యాండిల్స్ తయారు చేస్తున్నాం అనమాట. వాటర్లో క్యాండిల్ చేస్తున్నాము. ఇలా వాటర్లో అవన్నీ వేసేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవాలి. అలానే కలర్ఫుల్గా ఉంటుందని గ్లిటర్ కూడా వేసుకున్నాం దాంట్లో. ఇలా వేసేసుకున్న తర్వాత ఒత్తులు అయితే కొంచెం సేపు తర్వాత వేసుకున్నామండి. మళ్ళీ నానిపోతే పడిపోతాయి కదా సైడ్కి, అందుకని ముందైతే ఈ ఆయిల్ అన్నీ వేసేసుకొని రెడీ చేసుకున్నాము. మనం పూలతో రంగోలీ వేసుకున్నాం కదండి, అక్కడ వాటర్ క్యాండిల్స్ అన్నీ పెట్టేసాము. వాటర్లో వేసుకున్న గ్లాస్ క్యాండిల్స్ అన్నీ పెట్టేసుకొని దీపాలు వెలిగిస్తున్నారు. దీపాలు లైట్ ఉన్నదానికంటే లైట్ లేకపోతే చాలా బాగుందండి. కలర్ఫుల్గా ఇల్లంతా వెలుతురుగా అంత చాలా బాగుంది. ఇప్పుడైతే ఇల్లంతా ఒక లుక్ వేసేసేయండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలా డెకరేట్ చేసుకుంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు.
మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.